చిన్నపిల్లలంగా మీ పాసందికి వస్తా ఉన్నాం. మమ్మల్ని కనికరించండి. ఈ సమయాన్ని మా కొరకు ఆశీర్వదించండి. మీ సహాయాన్ని అందించండి. ఓ ప్రభువా, ఈ వ్యాలంటైన్స్ డే సందర్భంగా మేమేం నేర్చుకోవాలో మాకు నేర్పించమని, మీ సహాయాన్ని అందించమని యేసు నామమున వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. ఓకే పిల్లలు, నా పేరు తెలుసా? చెప్పినారు కదా అక్క వాళ్ళు. సైమన్ అంకుల్. ఏం పేరు? లేదా అన్న? సైమన్ అన్న, సైమన్ అంకుల్, ఏదైనా అనొచ్చు. ఇంకొకటి కూడా చెప్పచ్చు, సైమన్ తాత అని కూడా చెప్పచ్చు. ఎందుకు అంటే మాకు అప్పుడే మనవరాలు కూడా ఉన్నారు. ఓకే, ఇంకా ఎవరు? కొంతమంది వీడియో ఆన్ చేసుకోలేదే. వీడియో ఆన్ చేసుకునే అవకాశం ఉన్న వాళ్ళందరూ అంటే ఇంట్లో వైఫై లేదా మొబైల్ నెట్వర్క్ ఏదైనా బాగా ఉంటే మీరు యాడ్ చేసుకోవచ్చు. ఒక 1 అవరే కాబట్టి వీడియో ఆన్లో ఉంటేనే బాగుంటుంది. సరే, మరి మనం పాట నేర్చుకుందామా? మీకు ఈ సాంగ్ వస్తుందా? దేవుని ప్రేమ అద్భుతం అనే సాంగ్ వస్తుందా? దేవుని ప్రేమయే అద్భుతం అనేది అది ఇంగ్లీష్ లో వచ్చు అంకుల్. ఇంగ్లీష్ లో వచ్చా? గాడ్స్ లవ్ టు మీ ఈస్ వండర్ఫుల్ అనేదా? ఎస్ అంకుల్. ఓకే, మరి పాడండి అయితే చూద్దాం. పాడతారా? ఎవరు ఎవరు వచ్చు అని చెప్పింది? అందరికి వచ్చా? పాడండి. దేవుని ప్రేమ, అదే గాడ్స్ లవ్ ఈస్ టు మీ ఈస్ వండర్ఫుల్ అనే సాంగ్ మనం పాడుకుందాం. సాంగ్ బుక్ చూడాలనా? చూడండి తొందరగా, టైం ఎక్కువ లేదు. ప్రైజ్ పాడమా? ఓకే ఆంటీ. God's love is so wonderful. God's love is so wonderful. God's love is so wonderful love. So wonderful love. So high, you can't get over it. So deep, you can't get under it. So low, you can't get over it. Oh, wonderful love. Oh, wonderful love. God's love is so wonderful. God's love is so wonderful. God's love is so wonderful. Oh, wonderful love. Oh, wonderful love. Thank you, uncle. సేమ్ సాంగ్, సేమ్ లిరిక్స్ అన్ని అట్లే ఉంటాయి తెలుగులో. ఒకసారి నాతో పాటు పలకండి. దేవుని ప్రేమ అద్భుతం. దేవుని ప్రేమ అద్భుతం. దేవుని ప్రేమ అద్భుతం. దేవుని ప్రేమ అద్భుతం. నన్ను ప్రేమించేను. నన్ను ప్రేమించేను. ఎంతో ఎత్తైనది, ఎంతో ఎంతో లోతైనది, ఎంతో విశాలమైనది, దేవుని ప్రేమ. అంతే పాట. చాలా సింపుల్ గా ఉంటుంది. మనందరం కలిసి పాడుకుందాం. మీకు ఇంగ్లీష్ సాంగ్ వచ్చు కాబట్టి సేమ్ రాగమే.
చాలా పదాలు కూడా ఈజీగా ఉన్నాయి, పలికారు కదా, చాలా ఈజీగా ఉంది. సరే పాడదామా? దేవుని ప్రేమ అద్భుతం, దేవుని ప్రేమ అద్భుతం, దేవుని ప్రేమ అద్భుతం, నన్ను ప్రేమించేను. ఎంతో ఎత్తై ఉన్నది, ఎంతో లోతై ఉన్నది, ఎంతో విశాలమై ఉన్నది దేవుని ప్రేమ, దేవుని ప్రేమ, దేవుని ప్రేమ అద్భుతం, దేవుని ప్రేమ అద్భుతం, దేవుని ప్రేమ అద్భుతం, నన్ను ప్రేమించేను. ఇది అది వేరక్క, మీరు పెట్టింది వేరనుకుంటా. సరే నేను షేర్ చేస్తాను, ఇది వేరే ఉంది నా దగ్గర. మనం ఇందాక ఇంగ్లీష్ పాట పాడినాం కదా, దాని ఆ లిరిక్స్ నేను షేర్ చేస్తాను. డైమండ్ హిందీ సాంగ్ లిరిక్స్ పలికిచ్చే, లేదంటే వస్తున్నా ఒక 2 minutes లో అక్కడ ఉంటా. సరేలే సరేలే, అంత లేదు, మేము ఇది నేర్చుకుంటాము. ఇది నేను గ్రూప్ లో పెడుతున్నాను చూడండి. ఇప్పుడు గ్రూప్ లో పెట్టాను చూడండి. ఈ సాంగ్ తెలుగు, ఇంగ్లీష్ పైన ఉంది, తెలుగు కింద ఉంది. ఇది ఒక సింపుల్ సాంగే. నేర్చుకుందాం. వచ్చిందా? పలికేకి వచ్చింది కదా పిల్లలు? రెస్పాన్స్ ఈజీగా ఉందా, కష్టంగా ఉందా? ఈజీగా ఉంది అంకుల్. సరే, ఈజీగా ఉందంటే నేను మొబైల్లో పెట్టాను మీకు, అది చూసుకుంటైనా పాడొచ్చు, లేదా మీరు రాసుకుంటారంటే రాసుకోండి. దేవుని ప్రేమ అద్భుతం అని రాసుకుంటే అది 3 సార్లు అని రాసుకోండి. నన్ను ప్రేమించెను అంతే. ఎంతో ఎత్తై ఉన్నది, ఎంతో లోతై ఉన్నది, ఎంతో విశాలమైనది దేవుని ప్రేమ, అంతే. ఇప్పుడు నేను పెట్టాను చూడు సిస్టర్ వాట్సాప్ లో, దాన్ని మీరు స్క్రీన్ షేర్ చేయొచ్చు. లేదు, నాకు కూడా వచ్చింది. ఓకే. ఇద్దరు నేను పెట్టాను చూడండి, ఇది కూడా ఓకే. అదే నేను తీసేస్తాను. ఈ పాట ఓకే. మళ్ళీ ఒకసారి పాడుకుందామా? దేవుని ప్రేమాద్భుతం, దేవుని ప్రేమాద్భుతం, దేవుని ప్రేమాద్భుతం, నన్ను ప్రేమించేను. ఎంతో ఎత్తై ఉన్నది, ఎంతో లోతైనున్నది, ఎంతో విశాలమై ఉన్నది దేవుని ప్రేమ, దేవుని ప్రేమ అద్భుతం, దేవుని ప్రేమ అద్భుతం, దేవుని ప్రేమ అద్భుతం, నన్ను ప్రేమించెను.
అన్న మ్యూట్ లో ఉన్నారన్నా. అవును. ప్రైజ్ లార్డ్ పిల్లలు. ప్రైజ్ లార్డ్ ఆంటీ. ప్రైజ్ లార్డ్ ఆంటీ. ఇది ఇది మీరు పాడారా? ఎంతమంది పాడారు ఈ పాట దేవుని ప్రేమ అద్భుతం? ఒకసారి తర్వాత ఒకటి హిందీ సాంగ్ నేర్పిస్తాను. స్టార్ట్ చేయి. దేవుని ప్రేమ అద్భుతం, దేవుని ప్రేమ అద్భుతం, దేవుని ప్రేమ అద్భుతం, దేవుని ప్రేమ. ఈ లాస్ట్ ఎంత దేవుని ప్రేమ అద్భుతం, దేవుని ప్రేమ అద్భుతం, దేవుని ప్రేమ అద్భుతం, నన్ను ప్రేమించేను. ఎంతో ఎత్తై ఉన్నది, ఎంతో లోతై ఉన్నది, ఎంతో విశాలమై ఉన్నది దేవుని ప్రేమ. దేవుని ప్రేమ అద్భుతం, దేవుని ప్రేమ అద్భుతం, దేవుని ప్రేమ అద్భుతం, నన్ను ప్రేమించేను. ఎంతో ఎత్తై ఉన్నది, ఎంతో లోతై ఉన్నది, ఎంతో విశాలమై ఉన్నది దేవుని ప్రేమ, దేవుని ప్రేమ. సరే, ఇంకొక హిందీ సాంగ్, సింపుల్ సాంగ్ నేర్చుకుందాం పిల్లలు. మీకు ఈ సాంగ్ ఎంత మందికి వస్తుంది? ఈశు ముझसे ప్యార్ కర్తా కిतना గహరా. ఎవరికైనా వస్తుందా? ఈశు ముझसे ప్యార్ కర్తా కిतना గహరా. రాదా ఆంటీ? ఓకే, నేను ఒకసారి హిందీ ఎంత మందికి వచ్చు? హిందీ మాట్లాడటం ఎంత మందికి వచ్చు? మాకు వచ్చా అండి. వెరీ గుడ్. ఇప్పుడు హిందీ రాని వాళ్ళు కూడా హ్యాపీగా హిందీ నేర్చేసుకుంటారు, హిందీలో పాడుతారు కూడా. సరే, మనం స్టార్ట్. నేను ఒకసారి పాటను వినండి యాక్షన్ చేస్తూ, తర్వాత మీరు నాతో పాటు ఈజీ సాంగ్ చాలా ఫాస్ట్ గా నేర్చుకోవచ్చు. మీరు కూడా మీ ప్లేసెస్ లో ఉండి యాక్షన్ చేయడానికి ప్రయత్నం చేయండి నా తర్వాత. ఓకేనా? గ్రూప్ లో సాంగ్ లిరిక్స్ వచ్చేసాయి, అన్న వాళ్ళు షేర్ చేస్తారు చూడండి. ఓకే. ईशु मुझसे प्यार करता कितना गहरा, 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 इतना गहरा, इतना गहरा, इतना गहरा, इतना गहरा, इतना गहरा, इतना गहरा, यीशु मसीह मर गया किसके लिए, 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 मेरे लिए, तेरे लिए, सबके लिए, मेरे लिए, तेरे लिए, सबके लिए, यीशु मुझसे प्यार करता कितना गहरा, 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 इतना गहरा, इतना गहरा, इतना गहरा, इतना गहरा, इतना गहरा, इतना गहरा. వచ్చిందా?
పలకండి ఒకసారి. ఈషు ముజ్సే. అన్మ్యూట్ చేసుకొని పలుకుతారా? ఈషు ముజ్సే ईशु मुझसे प्यार करता, प्यार करता, कितना गहरा. कितना गहरा कितना యేసు गहरा, ప్రభు నిన్ను ప్రేమిస్తున్నాడు ఎంతో తెలుసా? ఎంతంటే ఇతనా గెహరా, ఇతనా గెహరా, ఇతనా గెహరా, ఇతనా గెహరా, ఇతనా గెహరా, ఇతనా గెహరా. చెప్పండి. ఇతనా గెహరా, इतना गहरा ఇతనా గెహరా, इतना ఇతనా गहरा గెహరా. इतना गहरा ఇంత ఇంత చాలా. ఓకే. यीशु मसीह यीशु मसीह मर गया मर गया किसके लिए? किसके लिए యేసు ప్రభు ఎవరి కోసం మరణించాడు? मेरे लिए, मेरे लिए तेरे लिए, तेरे लिए सबके लिए. सबके लिए నా కోసం, నీ కోసం, మనందరి కోసం యేసు ప్రభు ఏం చేస్తా వచ్చాడు? మనల్ని ప్రేమించి మన పాపాలు క్షమించడానికి ఆ సిలువలో ఆయన మరణిస్తూ వచ్చాడు. అంతేకాదు పిల్లలు, ఆయన తిరిగి 3వ దినాన లేచాడు. ఇప్పుడు కూడా సజీవంగా పరలోకంలో ఉన్నాడు. ఈ వ్యాలంటైన్స్ డే అంటేనే చాలా మంది ఏమనుకుంటారో, ప్రేమించటం అనుకుంటారు. కానీ లోకంలో నిన్ను నన్ను మన బంధువులు, స్నేహితులు, పేరెంట్స్ ఎవరికన్నా అందరికన్నా ఎక్కువ ఎవరు ప్రేమిస్తున్నారు పిల్లలు? యేసు ప్రభు నిన్ను ప్రేమిస్తున్నాడు. అదే ఈ పాట చెప్తుంది. ఒకసారి నాతో పాటు పాడటానికి ప్రయత్నం చేయండి. మీరున్న ప్లేసెస్ లో వీడియో ఆన్ చేసుకొని యాక్షన్ చేయటానికి కూడా మీరు ప్రయత్నం చేయండి. సరేనా పిల్లలు? यीशु मुझसे प्यार करता कितना गहरा, 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 इतना गहरा, इतना गहरा, इतना गहरा, इतना गहरा, इतना गहरा, इतना गहरा. यीशु मसीह मर गया किसके लिए? 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 मेरे लिए, तेरे लिए, सबके लिए. मेरे लिए, तेरे लिए, यीशु मुझसे प्यार करता कितना गहरा, 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 इतना गहरा, इतना गहरा, इतना गहरा, इतना गहरा, इतना गहरा, इतना गहरा. यीशु मसीह मर गया किसके लिए? 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 मेरे लिए, तेरे लिए, सबके लिए. मेरे लिए, तेरे लिए. यीशु मुझसे प्यार करता कितना गहरा, यीशु मुझसे प्यार. నాన్న అన్మ్యూట్ చేసుకొని పాడండి నాన్న. మీరు కూడా లేచి యాక్షన్ చేయండి. ఓకేనా? ఓకే. ప్లేస్ లో ఉండి మీరు గట్టిగా పాడటానికి ట్రై చేయండి. లాస్ట్ టైం పాడడం. ఎవరికైనా పలకేకి రాలేదా పాట? పలకటానికి అందరికి వచ్చిందా? అన్మ్యూట్ చేసుకొని ఆన్సర్ చేయండి. పలకటానికి పాట అందరికి వచ్చిందా? వచ్చిందండి. వెరీ గుడ్ నాన్న. స్టార్ట్ చేద్దామా మళ్ళీ? లాస్ట్ టైం కొద్దిగా స్పీడ్ గా పాడదాం. ఓకే.
ईशु मुझसे प्यार करता ईशु मुझसे प्यार करता कितना गहरा ईशु मुझसे प्यार करता कितना गहरा ईशु मुझसे प्यार करता कितना गहरा इतना 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 गहरा यीशु मसीह मर गया तेरे लिए यीशु मसीह मर गया किसके लिए यीशु मसीह मर गया किसके लिए यीशु मसीह मर गया किसके लिए तेरे लिए सबके लिए तेरे लिए सबके लिए ఓకే వచ్చిందా పాట కొద్దిగా పిల్లలు ఎంతమందికి పాట వచ్చింది? పాట వచ్చిందా? వీడియోస్ అందరూ ప్లీజ్ పిల్లలు వీడియోస్ అందరు దయచేసి ఆన్ చేసుకోండి. మీరు వీడియోస్ ఆన్ చేసుకోకుంటే మాకు ఎవరితోనో గోడతో మాట్లాడుకున్నట్లుంటది. మీరు ఒకసారి ఆన్ చేసుకుంటే మాకు అది ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది. మీరు వింటున్నారని మాకు అర్థమవుతుంది కూడా. వెరీ గుడ్ పిల్లలు, వెరీ గుడ్. సరే, ఎంతమంది పాట పలకటానికి, పాడటానికి, యాక్షన్ చేయటానికి వచ్చిందో చేతులు ఎత్తి చూపిస్తుంది నాకు. పాట ఎంతమందికి వచ్చింది? వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్. సరే, సరే పిల్లలు, మీకు వ్యాలంటైన్స్ డే అంటే ఏం తెలుసు నాకు ఒక్కసారి చెప్తారా? వ్యాలంటైన్స్ డే ఓకే, వ్యాలంటైన్స్ డే అంటే మీకేం తెలుసు? అన్మ్యూట్ చేసుకొని చెప్పండి, మీకు ఏ తెలిస్తే అది చెప్పండి. అన్మ్యూట్ చేసుకొని వ్యాలంటైన్స్ డే అంటే మీకేం తెలుసో చెప్తారా నాకు? నో, ఎవరికి ఏం తెలీదా? ఈరోజు స్పెషల్ ఏంటి? స్పెషల్ Valentine's Day. వ్యాలంటైన్స్ డే పదం తెలిసినప్పుడు దాని గురించి Valentine's Day. యా అదే నాన్న, దాని గురించి తెలిసినప్పుడు ఎంతో కొంత దాని గురించి తెలిసి ఉండాలి కదా. ఈరోజు డేట్ ఏంటి? ఈరోజు డేట్ ఏంటి నాన్న? 14 February. ఓకే, లీడియా సిస్టర్, ఐ లవ్ యూ. ఓకే, Wish you the same, sister. ఓ Love you too, sister. Love you too, sister. చాలా మంది ఈ వ్యాలంటైన్స్ డే రోజు పదే పదే చెప్పే పదం ఏంటో తెలుసా పిల్లలు? అమ్మాయి అబ్బాయితో గాని, పేరెంట్స్ పిల్లలతో గాని, సిస్టర్స్ బ్రదర్స్ తో గాని ఎవరు అందరు ఏం చెప్తారంటే ఐ లవ్ యూ, ఐ లవ్ యూ, ఐ లవ్ యూ అని చెప్తారు. దీని మీనింగ్ తెలుసు అనుకుంటా. ఏంటి దీని మీనింగ్? నేను నిన్ను ప్రేమిస్తున్నాను. వెరీ గుడ్, నేను నిన్ను ప్రేమిస్తున్నాను. కరెక్ట్ కదా. ఇంకా వ్యాలంటైన్స్ డే అంటే ఏం చేస్తారు? వాళ్ళ దగ్గర ఉన్న గ్రీటింగ్స్, ఏమంటారు, గ్రీటింగ్ కార్డ్స్ తెలుసా? కార్డ్స్ తెలుసా? గ్రీటింగ్ కార్డ్స్, న్యూ ఇయర్ కి గ్రీటింగ్ కార్డ్స్ ఇచ్చుకుంటాం కదా, గ్రీటింగ్ కార్డ్స్ ఇచ్చుకుంటారు. అంతేకాదు, ఫ్లవర్స్ ఇచ్చి చెప్తూ ఉంటారు. ఇంకేంటంటే ఇలా హార్ట్ షేప్ లో ఉండే చాక్లెట్స్ అన్ని ఇచ్చి వాళ్ళ హృదయంలో నీ పైన నాకు చాలా ప్రేమ ఉందని చెప్తూ ఉంటారు. సరే, ఈ ఎంతటి ప్రేమ లోకంలో ఏం చేస్తా ఉంటారు? ఈ రోజు సెలబ్రేట్ చేసుకుంటారు. కానీ కొన్ని వేల సంవత్సరాలకు ముందే దేవుడు మనకు ఒక ప్రేమ సందేశాన్ని బైబిల్లో రాసించాడు. అదేంటో మనం చూద్దామా? మీ దగ్గర బైబిల్స్ ఉంటే ఓపెన్ చేయండి. ఇర్మియా 31:3. ఇర్మియా 31:3. దాంట్లో ఏముందో తెలుసా నాన్న? ఇర్మియా 31:3లో ఏముందంటే, నేను చదువుతాను, ఒకసారి వినండి. చాలా కాలం క్రిందట
యెహోవా నాకు ప్రత్యక్షమై ఇ- నేను శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను కనుక విడవక నీ ఎడల కృప చూపుచున్నాను. పిల్లలు, ఇక్కడ దేవుడే ఇర్మియా ప్రవక్తతో చాలా స్పష్టంగా చెప్తున్నాడు. ఎప్పుడు చాలా కాలం క్రిందట. కానీ ఈ మాట మనం ఎక్కడి నుంచి చదివాం పిల్లలు? ఆన్సర్ చేస్తారా? ఎక్కడి నుంచి చదివాం? బైబిల్ బైబిల్ నుంచి చదివాం. ఈ పరిశుద్ధ గ్రంథంకి ఇంకొక మాట ఉంది, దేవుని వాక్యము, దేవుని మాట. దేవుడే వాక్యమై ఉన్నాడు అని. మరి ఈ వాక్యంలో చెప్పే ప్రతి మాట నిజమైనది. ఏ మాట పొద్దు దేవుడు ఏదన్నా మనతో ఈ వాక్యం ద్వారా మాట్లాడినాడంటే అది సత్యం. కనుక ఈ బైబిల్ మనకి ఏమని చెప్తుందంటే, దేవుడు నీతో ఈ రోజు ఏం చెప్తున్నాడంటే తెలుసా? ఇర్మియా 31:3 ఏమని? శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను. ఏంటి శాశ్వతమైన ప్రేమ అంటే? పిల్లలు, మనకందరికీ తెలుసు కదా సీఎం ఎవరు? మన సీఎం ఎవరు? ఏపీ సీఎం ఎవరు? చంద్రబాబు నాయుడు అంటే చంద్రబాబు నాయుడు గారు మన యొక్క సీఎం. ఈ సీఎం పేరు మనందరికీ తెలుసు కదా, తెలుసా? మినిస్టర్ అని. సీఎం కి నీ పేరు తెలుసా? సీఎం కి నీ పేరు తెలుసా? తెలీదా? తెలుసా? ఈ లోకంలో రాజులుగా ఉన్న వాళ్ళకు, అధికారులుగా ఉన్న వాళ్ళకు ఏంటి, ఈ లోకంలో ఉన్న ప్రజలందరి గురించి తెలుసా? అంటే సీఎం కి నీ గురించి, నా గురించి, మనందరి గురించి తెలుసా? తెలియదు. తెలుసా? తెలియదు. కానీ మనకు దేవుడు బైబిల్లో యేసు ప్రభు గురించి ఇలా రాసింది. ఆయన ఏమని రాసిందంటే, రాజులకు రాజు, ప్రభులకు ప్రభు. అలాంటి రాజు ఈరోజు ఏం చెప్తున్నాడంటే, ఏమంటున్నాడంటే శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను. ఏంటి ఫింగర్ పడింది. శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను. ఈ రోజు అందరు చాలా మంది లోకంలో ఫ్రెండ్స్ అనే వాళ్ళు అందరు ఈ రోజు యూత్ అంతా ఏం చెప్తారంటే, ఈ ఒక్క రోజు మాత్రమే ఐ లవ్ యూ అనే పదాన్ని గుర్తు చేసుకుంటాడు. కానీ నీ రాజు, నా రాజు, మనందరికీ రాజు అయిన యేసు ప్రభు మాత్రము ఎప్పుడు 24/7 మన 1 hour కి ఎన్ని నిమిషాలు నాన్న? 1 hour కి 3 minutes. 1 minute కి ఎన్ని సెకండ్స్? 1 minute కి ఎన్ని సెకండ్స్? 60 seconds. 60 seconds. విషయాలు తెలిసినానా? 60 seconds, 60 minutes into 24 hours into 365 days from the womb of your parent. అంటే నీ తల్లి గర్భం నుండి వచ్చిన నాటి నుండి నేటి వరకు, అంటే నువ్వు చనిపోయేంత వరకు దేవుడు నీతో పదే పదే చెప్పే మాట ఏంటంటే ఒకటే, ఏమని? శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను. మన పేరెంట్స్ అయితే పిల్లలు, మనం ఏదైతే ప్రవర్తిస్తామంటే, మనం గుడ్ గా బిహేవ్ చేసాం అనుకో, బంగారు తల్లిలన్న మంచి పిల్లలని ఏం చేస్తారు? హగ్ చేసుకుంటారు, ఐ లవ్ యూ చెప్తారు, నా బంగారు కొండ అని పిలుస్తారు. అదే మనం తప్పు చేస్తే ఏమంటారు పిల్లలు? తప్పు చేస్తే ఏమంటారు? రే పనికి మాట్లాడేరి, ఏమే కానీ నీకు చేత కాదురా అని ఇంకా తిట్లు స్టార్ట్ చేస్తారు. కానీ యేసు ప్రభు అలా కాదు నాన్న. మన దేవుడు ఎలాంటి వాడంటే, మన హృదయం గురించి ఆయన చాలా విషయాలు తెలుసు. అయినప్పటికీ కూడా మనం పాపి అని తెలిసి కూడా ఆయన నిన్ను, నన్ను, అందరినీ ఎలా ప్రేమిస్తున్నాడంట? శాశ్వతమైన ప్రేమతో నిన్ను ప్రేమించుచున్నా. ఇది ఎవరు చెప్తున్నారు? గ్రేస్ ఆంటీ చెప్తుందా? ఎవరు చెప్తున్నారు నాన్న ఈ మాట? ఎక్కడ చెప్తున్నాడు? ఇర్మియా 31:3. ఎక్కడుంది మాట? ఇర్మియా. ఇది బైబిల్లో ఇర్మియాలో ఈ మాట చెప్తాను. 31:3లో ఈ మాట ఉంది, శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను. ఈ మాట మనం ఇప్పుడు నేర్చుకుందామా పిల్లలు? ఒకసారి అన్మ్యూట్ చేసుకుని నాతో పాటు అందరూ చెప్పండి. ఇర్మియా 31:3. శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను. శాశ్వతమైన ప్రేమతో
శాశ్వతమైన ప్రేమతో నిన్ను నేను నిన్ను ఓ, ప్రేమించుతున్నాను. యా, ఎర్మియా 31 3 పిల్లలు వెరీ వెరీ గుడ్. సరే ఎవరు అన్మ్యూట్ చేసుకోండి. సరే నాతో పాటు నించొని మీరు అందరు మీ ప్లేస్ యాక్షన్ చేస్తారా? ఒకసారి నించోండి మీ ప్లేసెస్ లో. మీరందరు ప్లేసెస్ లో మీరందరు నించోండి. ఓకే. ఇర్మియా 31:3 శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను. శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను. ఇర్మియా 31:3 శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను. ఓకే పిల్లలు, మీరు అలానే ఉండండి. నేను మీకు ఈ షీట్ కనపడుతుందా మీ అందరికి? షీట్ కనపడుతుందా? సరే, దిగిన వాళ్ళు ఈ షీట్ లో ఒక పిక్చర్ ని మీరు సెలెక్ట్ చేసుకోండి. ఐ మీన్ కింగ్ క్రౌన్ గానీ, చిల్డ్రన్ గానీ, ఇర్మియా 31:3 గానీ, ఈ పిక్చర్స్ లో ఒక పిక్చర్ మీరు ఏదైనా సెలెక్ట్ చేసుకోండి. దాంట్లో నేను ఒక యాక్టివిటీ ఉంది, దాన్ని చేస్తూ మీరు చెప్పండి. ఓకేనా? ప్రైజీ ఉందా? ప్రైజీ ఉన్నావా? ఉన్నానంటే ఈ పిక్చర్ లో ఒకటి సెలెక్ట్ చేసుకున్నా. ఏదో ఒక పిక్చర్ సెలెక్ట్ చేసుకో. నీకు కనపడుతుందా? హార్ట్ కావాలండి. హార్ట్ కావాలా? సరే, హార్ట్ కావాలంటే నువ్వేం చేయాలంటే ఎలా ఈ వర్స్ చెప్పాలో తెలుసా? నిన్ను నువ్వు బాగా హక్ చేసుకొని చెప్పాలి ఈ వర్స్. చెప్తావా మరి? చెప్తానండి. లేదంటే నీ దగ్గర మీ మదర్ గాని ఎవరన్నా ఉంటే వాళ్ళని హక్ చేసుకొని అయినా నువ్వు చెప్పొచ్చు. ఓకే. శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమిస్తున్నాను. ఇర్మియా 31:3 వెరీ గుడ్ ప్రైజీ, వెరీ గుడ్, వెరీ గుడ్. నెక్స్ట్ లెట్ మీ ఆస్క్ జస్మిత ఎవరు? స్క్రీన్ లో ఉండే అబ్బాయి, పింక్ కలర్ షర్ట్. ఐ డోంట్ నో మీ నేమ్స్, ఏమనుకోవద్దండి, మీ పేరు పెట్టి పిలవలేను. పింక్ కలర్ షర్ట్, నీకు ఇక్కడ ఉన్న ఈ పిక్చర్ లో ఏ పిక్చర్ కావాలి? కనపడుతుందా? పిక్చర్ సెలెక్ట్ చేసుకోండి. ఒక పిక్చర్ సెలెక్ట్ చేసుకో. హార్ట్ అయిపోయింది. నెక్స్ట్ వన్ క్రౌనా? ఓకే, క్రౌన్. ఇప్పుడు నువ్వు వర్స్ ఎలా చెప్పాలో తెలుసా? క్లాప్ చేస్తూ చెప్పాలి. క్లాప్ చేస్తూ వర్స్ చెప్పాలి. సరేనా? ఇర్మియా 31:3 శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను. ఇర్మియా 31:3. ఓకే నాన్న. లాస్ట్ వన్ లెట్ మీ ఆస్క్ యువర్ మహిమలో ఓకే ఉన్నావా? ఓకే, ఈ పిక్చర్ లో ఇంకొక పిక్చర్ సెలెక్ట్ చేసుకో తల్లి. హార్ట్ అయిపోయింది. బైబిల్ కావాలా? ఓకే, బైబిల్ కావాలంటే నీ పక్కన ఎవరున్నారు? మీ తమ్ముడా? మీ తమ్ముడు చెవులో పోయి చెప్పాలి.
ఇర్మియా 31:3 అని. మీ తమ్ముడు చెవిలో చెప్తావా? స్టార్ట్ చేసి చెప్పు. ఇర్మియా 31:3 శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను. ఇర్మియా 31:3. వెరీ గుడ్, వెరీ గుడ్. నెక్స్ట్ లాస్ట్ వెంకట్ 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 దాంట్లో నానా నువ్వు సెలెక్ట్ చేసుకున్నా. ఇంకో పిక్చర్ ఆరో మార్క్ ఉంది, పీపుల్ ఉంది. ఎవరు కావాలి? ఆంటీ ఆరో మార్క్ ఆంటీ. ఆరో మార్క్ కావాలి. అట్లయితే నువ్వు ఎలా చెప్పాలి చెప్పినా వర్స్ నేను ఇట్లా హ్యాండ్స్ వెనకలు పెట్టుకొని ఇర్మియా 31:3 లీన్ ఫార్వర్డ్ బ్యాక్వర్డ్. నువ్వు మూమెంట్స్ ఇస్తూ వర్స్ చెప్పాలి. ఓకేనా? ఇర్మియా 31:3 శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను. ఇర్మియా 31:3. వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్ చిల్డ్రన్. శబాష్ శబాష్ అనుకోండి మీకు మీరందరూ. ఇంకా నాకు వీడియోస్ ఆన్ చేసుకోలేదు. కేట్ కేట్ ఉందా? మరి వీడియో ఆన్ చేసుకోలేదు నానా. నీకు ఒక్కటి మాత్రం మిగిలిపోయింది నానా. జర్నీలో ఉన్నామా ఆంటీ? జర్నీలో ఉన్నామా ఆంటీ? ఓకే సరే నాన్న. సరే ఇప్పుడు అందరికి వర్స్ వచ్చేసిందా? వర్స్ వచ్చేసిందా? అందరం కలిసి ఒకసారి చెప్తాము. అందరం కలిసి వర్స్ ని మళ్ళీ ఒకసారి చెప్తాము. శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను. ఇర్మియా 31:3. చాలా చాలా గుడ్ చూడండి. ఓకే నాన్న, ఈ హార్ట్ చూసినప్పుడు మీకు ఏమనిపిస్తుందన్నా? ఏం గుర్తుకొస్తుంది ఈ హార్ట్ చూసినప్పుడు? అంటే ఇది గ్రీన్ కలర్ హార్ట్ అంటే అని అయితే చెప్పొద్దండి. హార్ట్ చూస్తే మీకు ఏం గుర్తుకొస్తుంది? ఫాస్ట్ గా రిప్లై ఇవ్వాలి. మనల్ని ప్రేమిస్తున్నారని గుర్తొస్తుందంటే. హార్ట్ చూపించినప్పుడల్లా మనకేం గుర్తుకొస్తుంది? ప్రేమ గుర్తుకొస్తుంది. పిల్లలు, ఈ రోజు నేను ఒక గుణగణం చెప్తాను. దేవుడు బైబిల్లో తన గురించి తాను ఎలా చెప్పుకున్నాడంటే, దేవుడు ప్రేమా స్వరూపి. దేవుడు ఎలాంటి వాడినా? దేవుడు ప్రేమా స్వరూపి. ఈ లోకంలో ఎంతో మంది ప్రజలు ఉన్నారు, ఎంతో మంది పిల్లలు ఉన్నారు. కానీ వాళ్ళందరికంటే దేవుడు నిన్ను ఎక్కువగా ప్రేమిస్తున్నాడు. నీ కోసం ఆయన ఏం చేస్తూ వచ్చినాడు? పరలోకం నుండి దిగి వచ్చినాడు. ఆయన నేను ఎంతగా ప్రేమించాడో తెలుసా పిల్లలు? ఆయన ప్రాణాన్ని నీ కోసం అర్పించాడు. ఎందుకంటే నీవు ఎవరితో పాటు ఎక్కడుండాలని తెలుసా? నీవు కూడా దేవునితో పాటు పరలోకంలో ఉండాలని ఆయన ఏం చేస్తూ వచ్చినాడు? తన ప్రాణాన్ని ఇచ్చేంత వరకు ఆ సిలువలో మన్నించాడు. అందుకే ఈ రోజు దేవుని గుణగణాల గురించి మనం ఏమన్నా, దేవుని యొక్క క్వాలిటీస్ ఏదన్నా చెప్పాలంటే మనం ఏం చెప్పొచ్చు అంటే, దేవుడు ప్రేమా స్వరూపి. నాతో పాటు కలిసి చెప్తారా? దేవుడు ప్రేమా స్వరూపి. ఇక్కడ చూపిస్తున్నాను చూడండి స్క్రీన్ పైన. కనపడుతుందో లేదో? లెట్ మీ ట్రై. ఓకేనా? నేను ఇక్కడ ఈ హార్ట్ పైన ఏం రాశానంటే చూడండి పిల్లలు, వర్డ్ ఆఫ్ అని రాసి అంటే ఏంటి? దేవుడును ప్రేమా స్వరూపి అని అర్థం. ఇంకా కింద ఇక్కడ ఏం రాశానో చూడండి, గాడ్ లవ్స్ మీ. ఇంకా ఈ పక్కన ఏం రాశాను? గ్రేస్. నా పేరు గ్రేస్ కాబట్టి నేను ఏమని చెప్పుకుంటున్నానంటే, దేవుడు నన్ను ప్రేమిస్తున్నాడు అని చెప్తున్నాను. ఇప్పుడు నేను వర్డ్ అప్ అంటే ఏం చెప్పాలంటే, మీరందరు కలిసి, నేను లెసన్ మధ్యలో కూడా అడుగుతా ఉంటా దేవుని గుణగణం గురించి, వర్డ్ అప్ అంట. అప్పుడు మీరందరు నాతో పాటు కలిసి ఏం చెప్పాలంటే, దేవుడు నన్ను ప్రేమిస్తున్నాడు, గాడ్ లవ్స్ మీ, జీసస్ లవ్స్ గ్రేస్. ఈ మాటలు మీరు చెప్పాలా? గాడ్ లవ్స్ మీ అని చెప్పాలి. సరేనా? లెట్ మీ ఆస్క్ నౌ. ఇప్పుడు నేను అడుగుతా, వర్డ్ అప్. ఇప్పుడు మీ పేరు పెట్టుకొని చెప్పాలి. వర్డ్ అప్.
God loves ఓకే, గాడ్ లవ్స్ ప్రేజ్. ఎప్పుడు నేను అడిగినా కూడా మీరు ఏం చెప్పాలి? దేవుడు నన్ను ప్రేమిస్తున్నాడు అని చెప్పాలి. ఈ రోజు వర్డ్ ఏంటి నాన్న? దేవుని గుణగణం గురించి ఏం తెలుసుకున్నాం? గాడ్స్ లవ్. దేవుని గుణగణం God's love. తెలుగులో దేవుడు ప్రేమ స్వరూపి. ఓకేనా? దేవుడు ప్రేమ స్వరూపి. ఓకేనా? నేను ఇప్పుడు ఇంకొకటి అడుగుతాను, మీకు ఏం గుర్తుకొస్తుందో ఈ విషయంలో నాకు చెప్పండి. జైలు, ఓకేనా? తర్వాత గిఫ్ట్, పెళ్లి. ఏంటక్క 3 పెద్ద పెద్ద మాటలు చెప్పేసినావా? నాకు అర్థం కాలేదు అనుకుంటున్నారా? మళ్ళీ చెప్తాను. ఒకసారి నేను చెప్తున్నానా? జైల్లో ఉన్న వ్యక్తి, ఓకేనా? జైల్లో ఉన్న వ్యక్తి. రెండవది బహుమతి. మూడవది గిఫ్ట్. అంటే గిఫ్ట్ తర్వాత మ్యారేజ్. ఈ 3 విషయాల గురించి చెప్తున్నప్పుడు మీకు ఏ విషయమైనా గుర్తుకొస్తుందా? అంటే జైలు అంటే శిక్షణ అంటే జైలు అంటే నాన్న, మనం పాపం చేసి అంటే తప్పు చేస్తే జైల్లో వేస్తారు కదా మనలను. ఒక మనిషి జైల్లో ఉన్నాడు అనుకోండి. జైలు అంటే ఒక మనిషి జైల్లో ఉన్నాడు. రెండోది ఏంటి? మ్యారేజ్. మూడోది ఏంటి? గిఫ్ట్. కొన్ని హ్యాపీ మూమెంట్స్, 2 హ్యాపీ పౌలా మూమెంట్స్. పౌలుకి మ్యారేజ్. అంటే జైలు అంటే నాకు యోసేపు గుర్తుకొస్తారు. 3 లింక్ రావాలన్న. ఈ 3 లింక్ రావాలి. ఈ 3 లింక్ రావాల. ఈ 3 లింక్ రావాల. సౌల్ అంటే సౌల్ ద కింగ్. పౌలుకి మ్యారేజ్ తో లింక్ లేదు కదా? సౌల్ ద కింగ్ అంటే ఓల్డ్ టెస్టిమెంట్ లో. ఓల్డ్ టెస్టిమెంట్ లో సౌల్ కింగ్ అంటావా? ఇంకా మీరు చెప్పే ఆన్సర్స్ కరెక్టే. ఇంకా డేవిడ్ అంటే డేవిడా? ఇంకా డేవిడ్ కి జైల్ కి మ్యారేజ్ కి సంబంధం ఉందా? ఆంటీ యోసేపు వాళ్ళ యోసేపు ఇంకా యోసేపు వాళ్ళ పేతురుకి మ్యారేజ్ తో సంబంధం లేదు కదా? శాంసన్ అంటే శాంసనా? శాంసన్ ఇంకా ఇంకా ఇంకేమన్నా? నేను షేర్ చేసిన స్క్రీన్ ఏమన్నా కనపడుతుందా నాన్న? అవునా? సరే, నేను ఫాస్ట్ గా టైం వేస్ట్ చేయకుండా నేను లిడియా సిస్టర్ కి పంపిస్తాను. మీకు లిడియా సిస్టర్ స్క్రీన్ షేర్ చేస్తారు. ఓకేనా? పంపించినావా? లిడియా సిస్టర్ లెసన్స్ స్క్రీన్ షేర్ చేయండి. మీరు ఫస్ట్ స్క్రీన్ షేర్ చేయండి. సరే పిల్లలు, నాకేం గుర్తుకొస్తుందో తెలుసా? నాకేం గుర్తుకొస్తుందంటే ఈ 3 విషయాలను గుర్తు చేసుకుంటే గతంలో పాత ఓల్డ్ హిస్టరీ ఒక స్టోరీ గుర్తుకొస్తుంది. అదేంటంటే వ్యాలంటైన్ గురించి గుర్తుకొస్తుంది. ఎవరి గురించి గుర్తుకొస్తుంది నాన్న? వ్యాలంటైన్. ఈ రోజు మనందరం లోకంలో ఒక సెలబ్రేషన్ గురించి తెలుసుకుంటున్నాం కదా. లోకంలో ఏంటి? వ్యాలంటైన్స్ డే. అసలు ఈ వ్యాలంటైన్స్ డే ఏంటి? ఇది ఎలా వచ్చింది? దీనికి మనకు ఏం సంబంధం ఉందో ఈ ఒరిజినల్ స్టోరీ అంటే తెలుసుకుందాం. ఇది బైబిల్లో స్టోరీ కాదు కానీ పిల్లలు, కానీ దీని ద్వారా ఈ ఒక వ్యక్తి గురించి మనము తెలుసుకుందాం. ఇక్కడ మీకు ఎవరైతే కనపడుతున్నారో ఆ వ్యక్తే వ్యాలంటైన్. ఎవరు నానా? వ్యాలంటైన్. ఈ వ్యాలంటైన్ అంతా ఎప్పుడు జరిగింది అంటే ఇది రియల్ స్టోరీ. ఒక 200 years బ్యాక్, అంటే 1200 years బ్యాక్, 200 AD అనుకోవచ్చు. యేసు ప్రభు పుట్టిన తర్వాత మనకు 200 AD లో రోమన్ ఎంపరర్స్ అంటే రోమీలు రోమా రాజ్యం ప్రపంచం అంతటిలో ఆక్యుపై చేసింది అనమాట. వాళ్ళదే అప్పుడు గ్రేటెస్ట్ కింగ్డమ్ అన్నమాట. అలా ప్రపంచంలో ఉండే వాళ్ళందరిలో రోమన్స్ ఎక్కువగా ఉండేవాళ్ళు. కానీ ఫస్ట్ పిక్చర్, ఈ రోమన్స్ అంతా సిస్టర్ ఫస్ట్ పిక్చర్, ఈ రోమన్స్ అంతా ఏం చేసేవాళ్ళంటే ఎక్కువ విగ్రహాలకు పూజించేవాళ్ళు. ఏ విగ్రహాలంటే మనుషులు చేసినవి,
రాతితో చేసిన విగ్రహాలు, తర్వాత చెక్కతో చేసిన విగ్రహాలను వీళ్ళు పూజిస్తా ఉండేవాళ్ళు నాన్న. పిల్లలు ఒకసారి మీరు అందరు స్టాచ్యూగా నిలబడిపోండి. ఫ్రీజ్ ఫ్రీజ్, మీ ప్లేస్ లో మీరు ఫ్రీజ్ అయ్యారా? కదులుతున్నారు. ఫ్రీజ్ అవ్వాలా, కదలకుండా కూర్చోవాలా. ఫ్రీజ్ అయ్యారా? ఓకే, ఫ్రీజ్ ఉన్నారు కదా. ఈ ఫ్రీజ్ ఏమైనా వెదర్ చేంజ్ చేస్తుందా? ఇప్పుడు నిలబడి ఉన్నారు, ఇట్లానే నిలబడి ఉన్నారు, నేను ఇలానే నిలబడి ఉన్నా, నేను ఈ వెదర్ని ఏమైనా మారుస్తానా? అంటే చుట్టూ ఉండే వాతావరణాన్ని ఏమైనా మారుస్తానా? వర్షం పడతా అంటే ఆపేయటము, ఎండొస్తా అంటే చలి పెట్టడం ఏమైనా చేయగలనా? నో ఇలా ఆంటీ. నిలబడి చేయలేదు. సరే, ఒకవేళ వాతావరణాన్ని పక్కన పెట్టండిలేండి, నా పాపం నుండి నన్ను ఎవరైనా విడిపించగలరా? ఇలా ఉండే స్టాచ్యూ పాపం నుండి ఏమైనా విడిపిస్తుందా? నో నో ఆంటీ. ఆంటీ. మిమ్మల్ని ఏమైనా రక్షిస్తుందా? రక్షించను లేదు. ఇలా ఫ్రీజ్ ఉంటే ఒక విగ్రహం ఎలా ఉంటది? మనిషి చేసిన విగ్రహం మాదిరే ఉంటది. దాని ద్వారా మనకేం రాదు? రక్షణ రాదు, మన పాపానికి విడుదల ఉండదు, దాని ద్వారా మనకు ప్రేమ ఉండదు. కానీ ఈ రోమా సామ్రాజ్యంలో ఉండే ప్రజలందరూ ఏం చేసేవాళ్ళంటే వాటిల్లోనే ప్రేమ ఉంది, అవే మనల్ని రక్షిస్తాయి అని ఆ రోమా సామ్రాజ్యం అంతా, ఆ రాజు కూడా ఆ విగ్రహాలకు మొక్కుతూ ఉండేవాడు, పూజిస్తుండేవాడు. ఆ రాజు చాలా కఠినస్తుడు పిల్లలు. ఆయన ఒక స్ట్రిక్ట్ రూల్ కూడా పాస్ చేసినాడు. ఏమో తెలుసా? ఎవరైతే ఈ విగ్రహాలను పూజించకుండా వేరే దేవుళ్ళని పూజిస్తారో వాళ్ళకు అదేంటి జైల్లో వేసి మెడ కట్ చేసేస్తాను అని ఒక పెద్ద పనిష్మెంట్ కూడా ఇచ్చారు. అందుకని ఆ ప్రజలంతా చూడండి, ఆ పిక్చర్ లో అందరు ఏం చేస్తా ఉన్నారు? దేవుళ్ళని మొక్కుతా ఉన్నారు. వాళ్ళు ఎస్పెషల్లీ ఇప్పుడు చాలా పండుగలు చేసుకుంటారు కదా, యేసు ప్రభు గురించి తెలియని వాళ్ళు లోకంలో చాలా పండుగలు చేసుకుంటారు. అలానే వీళ్ళు కూడా ఒక స్పెషల్ డే పండుగ చేసుకుంటారంట. అది ఎప్పుడో తెలుసా? February 14th, February 15th. ఈ 2 రోజులు విగ్రహాలన్నిటికీ ఏం చేస్తారు? పండగ చేసుకుంటా అంటారు. ఏమని? ఆ విగ్రహాల ద్వారా మ్యారేజ్ జరుగుతుంది, ఆ విగ్రహాల ద్వారా మాకు సంతోషం వస్తుంది, ఆ విగ్రహాల ద్వారా మాకేం చేస్తుంది? ఆ దేవుళ్ళు దేవతల ద్వారా మాకు సంరక్షణ వస్తుందని ఒక ఉద్దేశంతో ఆ 2 రోజులు ఒక బాగా ఫెస్టివల్ గా వాళ్ళు ప్రజలు జరుపుకుంటా ఉండేవాళ్ళు. అలా ఉన్నప్పుడు వాళ్ళలో ఒక వ్యక్తి ఉన్నాడు. ఈ వ్యక్తి ఎవరైతే మన క్రైట్ లో ఉన్నాడో అతనే వాలెంటిన్. ఈ వాలెంటిన్ కి ఏం తెలుసు అంటే, నిజమైన దేవుడు ఈ విగ్రహాల ద్వారా నాకు రక్షణ రాదు, ఈ విగ్రహాల ద్వారా నేను పాపం నుండి విడిపించబడను అని ఆయన తెలుసుకుంటూ వచ్చాడు. కానీ రోమా ప్రజలు చేసేది ఏంటి నాన్న? తప్పు. కానీ నిజమైన దేవుడు మనకి ఏం చెప్తున్నాడంటే, ఏం చెప్తున్నాడో తెలుసా? దేవుడు ప్రేమ స్వరూపి అయి ఉన్నాడు. నీకు నాకు ఏ ప్రేమ ఎప్పుడు ఎక్కడ ఎలా కావాలో ఆయనకు తెలుసు. అందుకే 1 యోహాను 4, 7, 8 వచనాలలో ఉంటుంది, దేవుడు ప్రేమ అయి ఉన్నాడు, నిన్ను నన్ను ప్రేమించేవాడుగా ఉన్నాడు. ఆయన సృష్టికర్త అయిన దేవుడు నాన్న. అలాంటి దేవుడు నీవు ఎప్పుడు ఎక్కడ ఎలా ఏ టైంలో ఎలా ఉంటావో అవన్నీ ఆయనకు తెలుసు. నువ్వు ఏ పరిస్థితిలో ఉన్నా, నువ్వు పాపి అయినప్పటికీ కూడా దేవుడు నిన్ను ఏం చేస్తున్నాడు? ప్రేమిస్తున్నాడు. ఆ దేవుడు పరిశుద్ధుడు, ఆ దేవుడు సృష్టికర్త అయిన దేవుడు. ఆ దేవుడికి నీ గురించి అన్ని తెలుసే. కానీ ఈ రోమా సామ్రాజ్యంలో ఉన్న ప్రజలకు తెలియదు. ఆ విషయాన్ని మాత్రం ఈ వాలెంటిన్ అనే వ్యక్తి మాత్రం నిజమైన దేవుడు ఉన్నాడు, ఆయన నా పాపముల నుండి విడిపిస్తాడని ఏం చేస్తూ వచ్చాడంటే దేవుని పైన విశ్వాసం ఉంచుతూ వచ్చారు. సిస్టర్ నెక్స్ట్ పిక్చర్. అలా వాళ్ళు ఈ వాలెంటైన్ ఏం చేస్తా ఉండేవాళ్ళు అంటే, దేవుని మాట, ఆ రాజు చెప్పిన మాట వినకుండా ఏం చేస్తా ఉండేవాడు? దేవుణ్ణి పూజిస్తూ వచ్చేవాడు. అంతేకాదు ఆయన చాలా మందికి హెల్ప్ చేసేవాడు. ఎలా అంటే, ఎవరైనా దేవుణ్ణి తెలుసుకున్న తర్వాత రాజు శిక్షిస్తాడని భయపడతా అంటే, అయ్యో మీరేం భయపడొద్దండి, దేవుడు మనకు ఉన్నాడు, మనకు హెల్ప్ చేస్తాడు, సహాయం చేస్తాడని ఎంతో మందికి ఏం చేస్తా ఉన్నాడు? హెల్ప్ చేస్తా ఉన్నాడు. అంతేకాదు ఇంకా హిస్టరీలో ఎలా రాసి పెట్టిందంటే, ఈ వాలెంటిన్ అనే వ్యక్తి ఆకలిగా నిన్న వారికి ఆహారం పెట్టటము, దిక్కులేని వారిని ఆదరించటము, వాళ్ళని పోషించే విషయాలలో, అన్ని విషయాలలో ఆయన ఒక మాదిరిగా ఉన్నాడని ఏం చెప్తా ఉంది? హిస్టరీ అయితే చెప్తా ఉంది. థర్డ్ స్లైడ్ సిస్టర్. అలా రోజులు గడుస్తూ ఉండే టైంలో ఏం జరిగిందంటే, ఆ రాజు నుంచి ఒక కొత్త రూల్ వచ్చింది.
ఆ రూల్ ఏమైంది అది తెలుసా పిల్లలు? ఏమైనా గెస్ట్ చేస్తారా? రూల్ ఏంటి? రూల్ ఏమొచ్చిండొచ్చు? రాజునే పూజించాలి కదా ఆంటీ. రాజునే పూజించాలనా? ఓకే, అలాంటిదే. కానీ ఒక గొప్ప రూల్ ఏంటంటే అక్కడ ఉన్న సైనికులంతా భయపడే రూల్. అక్కడున్న ప్రజలందరూ వణికిపోతున్నారు, దాన్ని వింటూనే ఆశ్చర్యపోయినారు. ఎలా మా జీవితాలు అనే టెన్షన్ లో ఉన్నారు. ఆ రూల్ ఏంటంటే నో మ్యారేజ్. ఏంటి ఆ రూల్? నో మ్యారేజ్, వివాహము చేసుకోకూడదు. ఎందుకు ఆయన రూల్ పెట్టినాడంటే ఆ రాజుకి ఆశ ఎక్కువైపోయింది. నా రాజ్యం ఇంకా విస్తరించాలి, నా రాజ్యం ఇంకా పెద్ద అవ్వాలి, నేను నాకంటే పెద్ద సామ్రాజ్యం ఈ లోకంలో ఏది ఉండకూడదు, నేనే టాప్ 1 ప్లేస్ లో ఉండాలి, నేనే ఫస్ట్ కింగ్ గా ఉండాలి. అలా ఉండాలంటే ఆయనకి ఏం కావాలి? సోల్జర్స్ కావాలి, ఆర్మీ పర్సన్స్ కావాలి. వీళ్ళు ఆర్మీ పర్సన్స్ రావాలంటే ఇప్పుడు యవనస్తులు వాళ్ళంతా యూత్ అంతా ఏం చేసుకుంటారు? మ్యారేజ్ చేసుకుంటారు, పిల్లల్ని కంటారు, చాలా చాలా వర్క్స్ లో బిజీ అవుతారు. అందుకని ఆయన ప్లాన్ చేసి ఏం చేసినాడంటే నో మోర్ మ్యారేజెస్, అందరూ ఏం చేయాలి? సైన్యంలోనికి రావాలి అని ఒక పెద్ద రూల్ పెట్టే తలకే ఆ సైనికులంతా వచ్చి చదువుతుంటే భయపడుతున్నారు. అప్పుడప్పుడే ఎంగేజ్మెంట్ చేసుకున్న వాళ్ళు, అయ్యో నేను పలానా ఆమెని ఎంగేజ్మెంట్ చేసుకున్నాను, ఇదేంటి? అమ్మాయిలంతా భయపడుతున్నారు, అయ్యో నాకు మా హస్బెండ్ అక్కడ ఉన్నాడే, నేను వెంటనే రేపే నా పెళ్లి, ఏంటి ఇప్పుడు ఈ రూల్ వచ్చిందని అందరూ చాలా టెన్షన్ పడుతున్నారు, బాధపడుతున్నారు. ఎలా చేయాలో అర్థం కాలేదు. కానీ ఇక్కడ వాలంటీన్ కి మాత్రము ఒక సంఘటన గుర్తుకొచ్చింది. ఈ రాజు చెప్పింది నేను ఫాలో కాకూడదు, ఎందుకంటే నా దేవుడు ఎవరు? నా దేవుడు ఒక ప్లాన్ క్రియేట్ చేసినాడు. ఈ సృష్టినంతా సృష్టించినప్పుడు ఆయన ఏం చేస్తూ వచ్చినాడంటే మొట్టమొదటి మ్యారేజ్ చేస్తూ వచ్చినాడు. పిల్లలు మీ అందరికీ తెలుసు కదా, ఫస్ట్ బైబిల్లో ఏంటి దేవుడు చేసిన మ్యారేజ్ ఏంటి? ఆడమ్ అండ్ ఈవ్ ఆంటీ. ఆదాము హవ్వను దేవుడే జతపరిచి ఏం చెప్పినాడు? మీరు ఫలించండి, అభివృద్ధి పొందండి అని చెప్పినాడు. కానీ ఈ రాజు ఏం చెప్తా ఉన్నాడు? ఏం చెప్తా ఉన్నాడు? నో మోర్ మ్యారేజెస్. ఇది దేవుడి మాటకు విధేయత చూపట్లేదు. అందుకని వాలంటీన్ ఒకటి డిసైడ్ చేసుకున్నా, నేను రాజు మాట వినను, నేను ఎవరి మాట వింటా? దేవుని మాట వింటా. పిల్లలు దేవుని మాట వినకపోవటమే ఏంటి? పాపం. నాతో పాటు మీరందరూ చెప్పండి, నా మాటల్లో కానీ నా ఆలోచనలో కానీ నా మాటల్లో కానీ దేవునికి ఇష్టం లేదు, అదే పాపం. మళ్ళీ నా ఆలోచనలో కానీ నా మాటల్లో కానీ కానీ ఏదైతే దేవునికి ఇష్టం లేదో అదే పాపం. పిల్లలు, దేవునికి ఇష్టమైన చెడ్డ పనులు, దేవుడిచ్చిన ఆజ్ఞను మీరిపోవటమే ఏంటి? పాపం. బైబిల్లో దేవుడు ఏం రాసిపెట్టినాడో తెలుసా పిల్లలు? మీ అందరి కోసం, పిల్లలారా మీ తల్లిదండ్రులకు లోబడి ఉండడి, పిల్లలారా మీరు దేవుని వాక్యాన్ని ప్రేమించండి అని. చాలా మంది పిల్లలు మీ పేరెంట్స్ చెప్తా ఉంటారు కదా, అబద్ధం ఆడొద్దని దేవుడు చెప్పినాడు, ఇలాంటివన్నీ. మీరందరూ మీ మమ్మీ డాడీ చెప్పే మాట వింటారా? నాన్న రేపు ఎగ్జామ్ ఉంది చదువుకోండి రా పిల్లలు అంటే, మమ్మీ నేను అంత స్కూల్లోని చదువుకొని వచ్చిన, నాకు చదువుకోవటానికి ఏం లేదు, నాకు అన్ని వచ్చు మమ్మీ అని చెప్పేస్తారు. నాన్న కొద్దిగా ఇంట్లో హెల్ప్ చేయండి రా అంటే, మమ్మీ నాకు ఈ రోజు చాలా హోంవర్క్ ఉంది, నేను రాసుకోవాలి, నేను నీకు హెల్ప్ చేయలేను. మమ్మీ లేచి ప్రేయర్ చేసుకున్నానా, బైబుల్ చదువుకున్నాను అంటే, మమ్మీ స్కూల్ కి చాలా టైం అయిపోయింది మమ్మీ, ఇప్పుడే నేను పోతే లేట్ అవుతుంది, మా ప్రిన్సిపల్ నన్ను బయట పెట్టేస్తాడు మమ్మీ అంటే. మనం లేట్ గా చేసి లేట్ గా లేసి లేట్ గా పనులన్నీ చేసుకొని ఎంతో లేజినెస్ తో మనం ఉంటాము. కానీ పేరెంట్స్ చెప్పిన ప్రతి మాట మనకేంటి నాన్న? వినటానికి మన స్వభావం రాదు. ఎందుకంటే మనం ఎలాంటి స్వభావంతో పుట్టామంటే పాపపు స్వభావంతో పుట్టాం. అంతేకాదు పాపంలోనే మనము జన్మిస్తూ వచ్చాం. కనుక దేవుని మాటలు వినటానికి మన శరీరము, మన హృదయము త్వరగా లోబడదు నాన్న. అబద్ధాలు ఆడొద్దు నాన్న, ఎగ్జామ్ లో చూసి రాయొద్దు నాన్న అంటే, అయ్యో ఈ మార్క్స్ రాయకుంటే నేను ఫెయిల్ అయిపోతా కంపల్సరీ, ఒక్క బిట్టు చూపిరా, ఒక్క బిట్టు చూపిరా అని ఏం చేస్తాం? ఎగ్జామ్ లో చూసి రాస్తాము. ఈజీగా మన నోటితో అబద్ధాలు ఆడేస్తాం. ఇవన్నీ దేవునికి ఇష్టం లేని చాలా చెడ్డ పనులు నాన్న. దీనిని పాపం అంటాం. మనం దేవుడి నుండి చాలా దూరం అయిపోతాం. అదే దేవుడు మనకిచ్చే పనిష్మెంట్.
దేవునితో మన సహవాసం అంటే దేవునితో మన ఫ్రెండ్షిప్ ఏమైపోతుంది, దూరం అయిపోతుంది. ఇక్కడ రోమన్ రాజ్యంలో కూడా ఆ రాజు ఏం చేస్తున్నాడు, దేవుడు బైబిల్లో పెట్టిన గొప్ప వివాహ బంధాన్ని ఏం చేస్తూ వచ్చినాడు, వేరే రూల్ ఫామ్ చేస్తూ, నో మోర్ మ్యారేజెస్ అని. కానీ అది ఎవరైతే ఫాలో అవుతారో వాళ్ళకి ఏం చేస్తారు, కఠిన శిక్ష ఉంది అని. సిస్టర్ నెక్స్ట్ స్లైడ్. అయినప్పటికీ వాలంటీన్ ఏమనుకుంటూ వచ్చాడంటే, లేదు లేదు నేను దేవుని మాటనే విధేయత చూపిస్తానని ఒక రోజు చాలా సీక్రెట్ గా కొందరు వివాహం చేసుకుంటా అంటే హెల్ప్ చేస్తా అంటే వాలంటీన్ గురించి రాజుకు తెలిసిపోయింది. రాజు వెంటనే వాలంటీన్ ని పిలిపించుకొచ్చి, వాలంటీన్ నువ్వేం చేస్తున్నావు, నీ గురించి నేను చాలా విషయాలు విన్నాను, ఏంటి నీ ప్రాబ్లం, నువ్వెందుకు నా మాట వినట్లేదు, నీ సంగతి ఏంటి చెప్పమంటే మీరేం చెప్తారు నాన్న, మీరైతే ఏం చెప్తారు చెప్పండి. రాజు వచ్చి పిలిచి అడుగుతానే మీరు ఏం చెప్తారు, అట్లా సీరియస్ గా అడిగితే, అమ్మమ్మ రాజుగారు ఎప్పుడు చేయను రాజుగారు, ఇది ఒక్కసారి క్షమించేసేయండి రాజుగారు అని అడుగుతారు కదా. కానీ ఏం చెప్తూ వచ్చినాడు తెలుసా, రాజుకు ఒక మాట చెప్తూ వచ్చినాడు, రాజా మీకు నిజమైన దేవుడు యేసు ప్రభు ప్రేమ గురించి తెలీదు. మీకు ఒకవేళ యేసు ప్రభు ప్రేమ గురించి తెలిసింటే మీరు ఏం చేస్తారంటే ఈ విగ్రహాలను మీరు పూజించరు అని చెప్పినప్పుడు రాజు ఏం చేస్తాడంటే కోపం వచ్చింది, పో సైనికులారా తీసుకురండి, వీడిని మెడ నరికిచ్చేసేయండి అని వెంటనే పెద్ద పనిష్మెంట్ ఇచ్చేసిన. అయినా కూడా ఆ వాలంటీన్ ఏం చేసినాడో తెలుసా, ధైర్యంగా తన జీవితంలో చెడు జరుగుతున్నా కూడా దేవుని మాటకు విధేయత చూపటానికే ఇష్టపడుతూ వచ్చారు. పిల్లలు మీ హృదయాలలో కూడా యేసు ప్రభు ఉంటే మీ జీవితంలో అన్ని నెగిటివ్ గా జరగచ్చు. కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి పిల్లలు, దేవుడు నిన్ను ప్రేమించాడు. నీ హృదయంలో దేవుడు నీతో పాటు ఉన్నట్లయితే బైబిల్లో నీ కోసం చాలా వాగ్దానాలు ఇచ్చినారు. హెబ్రీ 13:5-6 2 వాగ్దానాలు ఈ రోజు మీకు గుర్తు చేస్తున్నాను. ఏంటంటే వన్స్ యేసయ్య నీ హృదయంలో ఉన్నట్లయితే యేసు ప్రభు నిన్ను ఎప్పుడూ విడిచిపెట్టాడు, నిన్ను ఎప్పుడు నీ గురించి మరిచిపోడు. ఇంకొక వాగ్దానం ఏంటో తెలుసా, నీకు పాపం చేయాలని నీ మనసు ప్రేరేపించినప్పుడల్లా నువ్వు దేవుని అడగచ్చు, యేసయ్య నాకు సహాయం చేయి, ఈ పాపం చేయకుండా నన్ను కాపాడు, నా ప్రభువు నాకు సహాయుడు, నేను భయపడను అని మాట ఉంటుంది హెబ్రీ 13:6. ఈ 2 వాగ్దానాలు గుర్తుపెట్టుకోండి. ఒకసారి నాతో పాటు అందరు చెప్తారా పిల్లలు, అన్మ్యూట్ చేసుకొని చెప్పండి. నేను నిన్ను విడువను ఎన్నడు ఎడబాయను. నీ హృదయంలో ఉంటే ఆయన నిన్ను ఎప్పుడు విడిచిపెట్టాడు, నిన్నెప్పుడు మరచిపోడు. రెండో వర్స్ చెప్పండి. ప్రభు హెబ్రీ 13:6 నాకు నేను భయపడను. ఉండటానికి దేవుడు నీకు హెల్ప్ చేస్తాడు పిల్లలు. అలా నేను ఎదగటానికి కూడా దేవుడు హెల్ప్ చేస్తాడు. నీ జీవితంలో అన్ని నెగిటివ్ జరగచ్చు, కానీ 2 వాగ్దానాలు గుర్తు పెట్టుకోండి, దేవుడు నీకు సహాయం చేసేవాడుగా ఉన్నాడు. నెక్స్ట్ సైడ్. అలా ఆయన జైల్లో వేసిన తర్వాత కూడా వెంటనే ఏం చేస్తాడంటే వాలంటీన్ ప్రార్థన చేస్తాడు, దేవా ఇక్కడ జైల్లో ఉన్న వాళ్ళు అందరూ కూడా నీ ప్రేమను తెలుసుకునేటట్లు సహాయం చేయని ప్రార్థన చేసి ఆ జైల్లో ఉన్నప్పటికి కూడా అక్కడ ఉన్న ప్రతి ఒక్క ఖైదీకి దేవుని ప్రేమను గురించి చెప్తూ వచ్చాడు. వాళ్ళందరూ యేసు ప్రభువుని తెలుసుకునేటట్లు చేస్తూ వచ్చాడు. కానీ ఆయన సమయం అయిపోతూనే వెంటనే ఆయనకి ఏమొచ్చిందంటే ఆయన ఏం చేశారు, గొంతు కోసేశారు. ఆయన మరణిస్తూ వచ్చాడు. కానీ వాలంటీన్ మరణించటం ద్వారా ఆయన స్టోరీ ముగిసిపోలేదు పిల్లలు, ఇంకా దాన్ని కంటిన్యూ అవుతుంది. ఎందుకంటే వాలంటీన్ యేసు ప్రభుని నమ్ముకున్నాడు, తన హృదయంలో చేర్చుకున్నాడు. పిల్లలు యేసు ప్రభు గురించి మీకు తెలుసా, నీకు తెలిసే ఉంటది. ఎందుకంటే నువ్వు దేవుని బిడ్డగా ఉన్నావు కాబట్టి. యేసయ్య దేవుని యొక్క కుమారుడు. ఆయన నీ పాపం కొరకు నా పాపం కొరకు నన్ను క్షమించటానికి భూలోకానికి వచ్చాడు. నువ్వు ఆలోచనలతో చేసిన పాపం కోసము తలపైన ముళ్ళ కిరీటం పెట్టుకున్నాడు. చేతులతో చేసిన పాపం కోసం ఆయన ఏం చేస్తూ వచ్చినాడు, చేతుల్లో మేకులు కొట్టించుకుంటూ వచ్చాడు. కాళ్ళతో చేసిన పాపం కొరకు కాళ్ళలో ముకుళ్ళు కొట్టించుకుంటాడు. నీకు వచ్చే కోపం, ఈర్ష, అసూయ, పగ ఇవన్నీ నీకుండేటి, అవన్నీ కడుపు నుంచి వస్తాయి కాబట్టి పక్కన బల్లెపోటు పొడుచుకుంటూ వచ్చాడు. నీకు ఒక చిన్న ముళ్ళు గుచ్చుకుంటే ఎంత నొప్పి వస్తుంది పిల్లలు? ఎప్పుడైనా మీకు ముళ్ళు గుచ్చుకుందా? ఎప్పుడైనా నొప్పి వచ్చింది కదా?
కానీ యేసు ప్రభు నీ కోసం మేకులే దిగగొట్టుకున్నాడు. ఆ ముళ్ళ కిరీటాన్ని తలపైన పెట్టుకుని వచ్చాడు. ఇంత నొప్పిని ఎందుకు భరాయిస్తూ వచ్చాడో తెలుసా? ఒకటే ఒక కారణం, నువ్వు యేసు ప్రభుని తెలుసుకోవాలి. ఆయన నీ పాపాన్ని దేవుని దగ్గర ఒప్పుకోవాలి. నువ్వు కూడా పరలోకంలో ఆయనతో పాటు ఉండాలి అని ఏం చేస్తూ వచ్చాడంటే, దేవుడు ఈ యొక్క గొప్ప క్రియని, ఒక కొత్త గిఫ్ట్ నీకు ఇస్తూ వచ్చాడు. నెక్స్ట్ స్లైడ్ సిస్టర్. అంతేకాదు, ఈ యొక్క వ్యాలంటీన్ నెక్స్ట్ వన్, ఈ వ్యాలంటీన్ చనిపోయిన తర్వాత గొప్ప గిఫ్ట్ దేవుడు నీకు నాకు ఇస్తున్నాడు. ఏంటంటే అది యేసు ప్రభు. ఆయన మరణ పునరుత్థానం ద్వారా నీకు నాకేంటి కొత్త గిఫ్ట్ అంటే, ఆయన నీ హృదయంలో చేర్చుకుంటాం ద్వారా నువ్వేం చేస్తున్నావు? పరలోకానికి వెళ్ళటానికి అవకాశం ఉంది. కొన్ని రోజుల తర్వాత చరిత్రలో ఏమవుతూ వచ్చిందంటే, ఆ రాజు చనిపోయిన తర్వాత ఎప్పుడైతే ఈ వ్యాలంటీన్ ని ఫిబ్రవరి 14న ఉరి తీస్తూ వచ్చారో, అదే రోజున వ్యాలంటైన్స్ డేగా ప్రపంచమంతా జరుపుకోవటానికి డిక్లేర్ వచ్చింది. అదే వ్యాలంటీన్ యొక్క గొప్ప జీవిత చరిత్ర. ఈ వ్యాలంటీన్ దేవునికి లోబడుతూ వచ్చాడు, తన ప్రాణాన్ని అప్పగిస్తూ వచ్చాడు. ఈ రోజుకు సజీవంగా పరలోకంలో ఉన్నాడు. మరి ఈ రోజు చాలా మంది మీతో చెప్పొచ్చు ఐ లవ్ యూ అని. అది కాదు నాన్న, దేవుడు నీతో చెప్తున్నాడు. ఏమని? వడప్ వడప్ గాడ్ లవ్స్ మీ అండి. God Yes. loves you. loves me. God loves you. Me. Yes. ఇదే వర్డ్ అప్. దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. పిల్లలు మోకాళ్ళ ద్వారా చేతులు జోడిస్తారా? ఇంకా మీ హృదయంలో ఎవరైనా ఇంకా దేవుణ్ణి స్వీకరించుకుంటే ఈ రోజే మీరు అడగొచ్చు, యేసయ్య వ్యాలంటీన్ ద్వారా నాకు మరొకసారి గుర్తు చేస్తున్నావు, నీవు ప్రేమా స్వరూపివై ఉన్నావు తండ్రి, అందుని బట్టి వందనాలు. నేను పాపిని, నా పాపాలు క్షమించు ప్రభువా, నీ బిడ్డగా నన్ను చేసుకో ప్రభువా అని అడిగినట్లయితే పిల్లలు మిమ్మల్ని దేవుడు తన బిడ్డగా చేసుకుంటారు. ఆల్రెడీ యేసయ్య మీ హృదయంలో ఉన్నట్లయితే మీరు ఒకటైతే గుర్తుపెట్టుకోవాలి. ఏమని? యేసయ్య మీ జీవితంలో ఎలాంటి నెగిటివ్స్ జరిగినప్పటికీ యేసయ్య మీకు తోడుగా ఉన్నాడు. ఆయన వాగ్దానాలు ఇచ్చాడు. ఎవరు మిమ్మల్ని వదిలిపెట్టినా యేసు ప్రభు మాత్రం మిమ్మల్ని వదిలిపెట్టాడు. ఆయన నిన్ను ఎంతగానో ప్రేమిస్తూ ఉన్నాడు. ఈ విషయాన్ని మీరు గుర్తు చేసుకొని దేవునికి థ్యాంక్స్ చెప్పాలి. సరేనా పిల్లలు? ఇదే ఈరోజు వ్యాలంటైన్ డే యొక్క గొప్ప గ్రేటెస్ట్ వ్యాలంటైన్ లెసన్. అర్థమైందా పిల్లలు? వ్యాలంటైన్స్ డే అంటే ఏంటి, ఎలా వచ్చింది అని ఈసారి ఎవరైనా మీ దగ్గరికి వచ్చి, వెరీ గుడ్, ఈసారి ఎవరైనా మీ దగ్గరకు వచ్చి ఐ లవ్ యూ అంటే మీరు ఏం చెప్తారు? లవ్ యూ టూ అని చెప్తారా? ఇందాక లిడియా అక్క అన్నప్పుడు లిడియా అక్క వెంటనే ఏం చెప్పింది? లవ్ యూ టూ అని చెప్పింది. కానీ మీ హృదయము యేసయ్యకి ఇచ్చినట్లయితే మీరు లవ్ యూ టూ గా చెప్పాల్సింది. సో సారీ, నా హృదయంలో యేసయ్య ఉన్నాడు, నీకు చోటు లేదు అని చెప్పాలి. అర్థమైందా పిల్లలు? సరే, నేను ఇప్పుడు ఒకసారి నేను అడుగుతాను, నాకు సమాధానం చెప్పండి. జెసికా, ఐ లవ్ యూ. జెసికా, గాడ్ లవ్స్ నా హృదయం ఎవరి దగ్గర ఉంది? దేవుని దగ్గర ఉంది. సో సారీ అని చెప్పాలి. ఓకేనా? నెక్స్ట్ జెస్సీ రేచల్, ఉన్నావా? ఉన్నానా ఆంటీ? ఐ లవ్ యూ జెస్సీ రేచల్. సో సారీ, నా హార్ట్ లో నీకు ప్లేస్ లేదు, దేవుడు ఉన్నాడు నా హార్ట్ లో. థ్యాంక్ యూ, ప్రైజ్ గాడ్, గాడ్ బ్లెస్ యూ. నెక్స్ట్ థామస్ జోయల్. థామస్ జోయల్, ఉన్నావా? జోసఫ్ అండ్ ఉన్నానంటీ. థామస్, ఐ లవ్ యూ థామస్. సారీ అండి, నా హృదయంలో దేవుడు ఉన్నాడు. థ్యాంక్ యూ, గాడ్ బ్లెస్ యూ నానా. ప్రిస్కిల్లా, కనా, ప్రిస్కిల్లా, ఓకే. ప్రైజ్ లార్డ్ ఆంటీ. ప్రైజ్ లార్డ్. ఐ లవ్ యూ నానా. సారీ ఆంటీ, కన్నా హృదయంలో దేవుడు ఉన్నాడు. కన్నా హృదయంలో యేసయ్య ఉన్నాడా? వెరీ గుడ్, గాడ్ బ్లెస్ యూ. నెక్స్ట్ ఎడ్వర్డ్. ఎడ్వర్డ్, ఎడ్వర్డ్, ఐ లవ్ యూ ఎడ్వర్డ్. సో సారీ, నా హృదయంలో యేసయ్య ఉన్నాడు. థ్యాంక్ యూ, గాడ్ బ్లెస్ యూ నానా. సో లైఫ్ లో ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఎవరైనా వచ్చి ఐ లవ్ యూ అని చెప్తే లవ్ యూ టూ అని మాత్రం చెప్పొద్దు.
సరేనా పిల్లలు? ఈరోజు గ్రేటెస్ట్ వ్యాలంటైన్ గురించి అర్థమైంది అనుకుంటా. ఎస్ ఆంటీ, వెరీ గుడ్ ఆంటీ. అట్లయితే నేను వ్యాలంటైన్ స్పెల్లింగ్ చెప్తారా నాకు? వ్యాలంటైన్ VALNTINE. ఓ చాలా మందికి. ఒక్క నిమిషం అన్న, లెట్ మీ కమ్ టు యూ. ఓకే, వ్యాలంటైన్ స్పెల్లింగ్ చెప్పండి. చెప్పండి వ్యాలంటైన్. VALENTINE. ALENTINE. ఓకే, సరే. నేను ALENTINE. యా, నాకు 3 minutes టైం ఉంది. అక్క 15 minutes ఎక్స్ట్రా తీసుకోమని చెప్పింది కాబట్టి సారీ, నేను లేట్ అవటం వల్ల ఈ 3 minutes మాత్రం యూటిలైజ్ చేసుకుంటా పిల్లలు. ఓకేనా? సరే. జెసికా, VALTINE ఉంది కదా, దీంట్లో నువ్వు ఒక వర్డ్ ని సెలెక్ట్ చేసుకో. ఒక వర్డ్. ఎన్ఆంటీ. ఏనా? సరే, స్టాండర్డ్. ఈ ప్లేస్ లో స్టాండ్. జంప్ 3 times. జంప్. అబ్బా చాలా ఈజీ అంటే నేను జంప్ 1 2 3. వెరీ గుడ్. నెక్స్ట్ జస్మిత, ఒక వర్డ్ సెలెక్ట్ చేసుకో. ఎన్ అయిపోయింది. నెక్స్ట్ వర్డ్ సెలెక్ట్ చేసుకో. ఈ అయితే హైట్. నీ హైట్ ని 5 times రైజ్ చేసుకో. ఎలా అంటే నువ్వు జంప్ చేస్తూ 5 times హైట్. 1 2 3 4 అట్లా హైట్ పెంచుకోవాలి నీకు నువ్వే. ఓకేనా? 5 times. 1 2 3 4 5 హైట్. లాస్ట్ హైట్ పోవాలా. వెరీ గుడ్. నెక్స్ట్ లెటర్ ఎవరు? జోసఫ్, ఆంటీ. ఒక లెటర్ సెలెక్ట్ చేసుకో. ఎన్ ఆంటీ. ఏం అయిపోయిందన్న? నెక్స్ట్ వన్. ఎల్ ఆంటీ. ఎల్ ఎక్కడుంది? ఓకే. స్పిన్ 2 times. 2 సార్లు రౌండ్ తిరుగు. జోసఫ్ 2 సార్లు రౌండ్ తిరుగు. తిరుగు. 1 2. ఓకే. జాన్సన్, నెక్స్ట్ లెటర్ సెలెక్ట్ చేసుకో. ఐ ఆంటీ. అమ్మా ఒక నిమిషం. ఓకే, గాలిలో హ్యాండ్స్ ఇలా రేస్ చేయి నాన్న. హ్యాండ్స్ ఇలాను, నీ 2 హ్యాండ్స్ రేస్ చేయి ఇలా. ఓకే, వెరీ గుడ్. నెక్స్ట్ లెటర్ ప్లీజ్. నెక్స్ట్ లెటర్ చెప్పలేదు కదా. వెంకట్. ఎస్ ఆంటీ. ఎస్. ఏ ఒక లెటర్ సెలెక్ట్ చేసుకున్నానా? వి. 3 times క్లాప్ చేయి. కనపడాలి. 1 2 3 క్లాప్. చేసావా? వెరీ గుడ్. నెక్స్ట్ లెటర్ ఎలిజబెత్. నెక్స్ట్ లెటర్ ఎలిజబెత్. నాన్న నువ్వే. నాకు నా స్క్రీన్ లో ఎవరు? లిడియా సిస్టర్ హెల్ప్ చేయండి. ఎలిజబెత్ అనే దాంట్లో ఎవరున్నారు? నానా అన్మ్యూట్ చేసుకోనా? ఈయన. ఓకే, నీ టోస్ ని అంటే నీ ఫింగర్స్ ని టచ్ చేయి 5 times. నీ కాళ్ళకున్న ఫింగర్స్ ని నిల్చొని టచ్ చేయాలి. టచ్ యువర్ టోస్. కింద. Everybody is doing. అయ్యా వెరీ గుడ్. టచ్ యువర్ టోస్. నీ కాళ్ళ వేళ్ళని టచ్ చేయి వంగి. 1 2 3 4 5. వెరీ గుడ్. అన్ని లెటర్స్ అయిపోయినాయా? ఇంకేం లెటర్ ఉంది? నెక్స్ట్ లెటర్ నాన్న ఎవరు? జస్మితతో పాటు ఇంకొక బాబు. Mahima.
జస్విక ఎందుకు వద్దు? సండే స్కూల్ వస్తుంది. సండే స్కూల్ వస్తే పెట్టి చూస్తున్నాడు. ఎస్ ఆంటీ. ఒక లెటర్ సెలెక్ట్ చేసుకున్నానా? ఏ ఏ ఏం చేయాలంటే కాళ్ళతో స్టాంప్ చేయాలి. అంటే ఏం తెలుసా? కాళ్ళతో 1 2 3 4 5 అలా 1 2 3 4 5. వెరీ గుడ్. సరే, ఇలా మనకు ఒక యాక్టివిటీ అయిపోయింది. సరే పిల్లలు, దేవుని దయ వల్ల మీ అందరి ప్రార్థన వల్ల నాకు ఇచ్చిన ఈ అవకాశాన్ని బట్టి లీడియా సిస్టర్ కి, టోటల్ ఈ ట్రెషర్ ఆఫ్ చిల్డ్రన్ గ్రూప్ అందరికి వెరీ మచ్ థ్యాంక్ యూ. మేము చిల్డ్రన్ మిషనరీస్ గా ఉన్నాము. పిల్లలు ఇలాంటి అనేక మంది పిల్లలకి దేవుని సువార్త చేయటానికి, దేవుడు మమ్మల్ని ఇంకా వాడుకోవటానికి మీరందరు ప్రేయర్ చేస్తారా మా కోసము? చేస్తామండి. వెరీ గుడ్. మీకు డ్రాయింగ్ షీట్ కూడా ఉంది నాన్న, ఒకటి డ్రాయింగ్ షీట్ గ్రూప్ లో పెట్టిస్తాను అక్కతో పాటు. మీరు దాని మెమొరీ వర్స్ ని, ఇందాక మెమొరీ వర్స్ డ్రాయింగ్ షీట్ చూసినారు కదా, జెర్మియా 31:3, అది నేను పెట్టిస్తాను. మీరు ఏం చేయాలంటే దానికి కలరింగ్ వేసేయండి, ఓకేనా? ఇది స్క్రీన్ లో పెడతాను, మీరు అందరు ప్రింట్అవుట్ తీసుకొని దీనికి కలరింగ్ వేసేయండి. ఓకే, థ్యాంక్ యూ చిల్డ్రన్. మా కోసం ప్రేయర్ చేయండి. మేము తిరుపతిలో దేవుని సేవ చేస్తున్నాం. ఓకే 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 ఆంటీ. లిడియా సిస్టర్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే అక్క. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ అక్క అండ్ అన్న. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈరోజు వ్యాలంటైన్స్ డే గురించి పిల్లలు చక్కగా తెలుసుకోవటానికి ఎంతగానో తిరిగి మా మధ్యలోకి మీరు మళ్ళీ మళ్ళీ రావాలని మేము ఆశిస్తా ఉన్నాం. తప్పకుండా సిస్టర్, దేవుడు మాకు మీరు మమ్మల్ని పిలవాలి కానీ వీఆర్ రెడీ టు టీచ్. పిల్లలు మళ్ళీ పిలుస్తామా ఆంటీ? వాళ్ళు రావాలా మన కోసము ఆంటీ అంకుల్? ఓకే ఓకే. క్లోజింగ్ ప్రేయర్ తో అండ్ అక్క అన్నని ప్రేయర్ చేయమని చెప్తారా? అన్న బయటికి వెళ్ళారా? మీరే ఓకే ఓకే ఓకే. నేను ప్రేయర్ చేస్తాను. పిల్లలు క్లోజింగ్ ప్రేయర్ తో మనం ఎండ్ చేసుకుందాము. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధ తండ్రి, ప్రియమైన మా గొప్ప దేవ, ఈ దినము దేవా మేము దేవా తండ్రి వ్యాలంటైన్స్ డే సందర్భంగా మీరు నిజమైన వ్యాలంటైన్ అని గుర్తించటానికి దేవా మీరు చేస్తూ వచ్చిన సహాయాన్ని బట్టి మళ్ళీ ఎంతగానో హృదయమారా స్తుతిస్తా వస్తున్నాను. రాగలిగిన పిల్లలందరినీ బట్టి మీకు ఎంతైనా ఉందములు. మీ దాసులు దాసురాల్ని దేవా మిషనరీస్ గా మా మధ్యకి తీసుకొని వచ్చి ఇది నాన్న దేవా మీరు జరిగించిన పరిచర్యను బట్టి మన హృదయమారా స్తుతిస్తా వస్తున్నాను. పిల్లలు ఎవరైతే విన్నారో వాళ్ళ హృదయాల్లో తీర్మానం చేసుకోగలిగినట్లుగా మీరు దేవా తండ్రి వాళ్ళని ప్రేమిస్తున్నారని వాళ్ళు జీవితాంతం గుర్తుపెట్టుకొని ప్రభా మిమ్మల్ని హృదయంలో కలిగి ఉండి వేరే వ్యర్థమైన వాటికి ఎక్కడ చోటు ఇవ్వకుండా ప్రభా మీ కొరకు జీవించగలిగినట్లుగా వ్యాలంటైన్ మీ కొరకు ఎలాగైతే దేవ తండ్రి నిలబడి ఎంతగానో ఈ లోకంలో హింసలు పొంది మరణిస్తా వచ్చాడు. అలా మీ కొరకు మా జీవిత పర్యంతము పిల్లలందరూ మేము మీ కొరకు అలా జీవించగలిగినట్లుగా దయచేసి మీరు మాకు సహాయం చేయవలసిందిగా మీ సన్నిధిలో బ్రతిమలాడుతా ఉన్నాం. అట్లు మీరు కనికరించండి, కృప చూపించండి, మేలు కొరకై జ్ఞాపకం చేసుకుంటారండి. మీ చిత్తం మీ ఉద్దేశం మా బిడ్డలందరి పక్షాన నెరవేరుస్తురండి. విన్న లెసన్ వాళ్ళ హృదయాల్లో పని చేయగలిగినట్లుగా వాళ్ళు దేవా తండ్రి మర్చిపోకుండా విన్న మెమోరీ వర్డ్స్ దేవా తండ్రి యాక్టివిటీలో కూడా మీరు చేసిన సహాయాన్ని బట్టి కూడా మళ్ళీ స్తుతిస్తా వస్తున్నాను. ఈ పరిచయం మీద ముద్ర వేస్తురండి, తోడైని నడిపిస్తూ రావాల్సిందిగా బ్రతిమలాడుతూ సమస్తం మీకు అప్పగించుకుంటూ గొప్ప కార్యాలు జరిగించినారని ఆశిస్తూ యేసునామంలో కొద్ది ప్రార్థన స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్ పిల్లలందరికీ. థ్యాంక్ యూ అక్క. ప్రైజ్ లార్డ్ నాన్న అందరికీ. ప్రైజ్ లార్డ్. అందరికీ ప్రైజ్ లార్డ్.